ఉగాది అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి అనగానే మనకి షడ్రుచులు 7 రకాల రుచులు గుర్తొస్తుంటాయి. ఈ 7 రకాల రుచులు చూస్తుంటే విభిన్నమైనటువంటి ఒక టేస్ట్లు ఉంటాయి. ఉప్పు, కారం, తీపి, పులుపు, చేదు ఇలాంటివన్నీ. సో ఏపీలో ఉన్నటువంటి ఒక పరిస్థితులు కూడా అదే విధంగా ఉన్నాయి. ఎవరెవరికి ఎలాంటి రుచులు కనిపిస్తున్నాయి, విభిన్నమైనటువంటి ఒక పరిస్థితులు కనిపిస్తున్నాయి కదా, దీన్ని ఎలా చూడాలంటారు? ముందుగా మీకు డివి శ్రీనివాస్ గారికి, లియో ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది నుంచి మీ జీవితాల్లో కొత్త వెలుగులు రావాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఇక ఉగాది పచ్చడి అంటే మనకు తెలిసిందే, అంటే షడ్రుచులు ఉంటాయి కానీ మరి అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీనేమో అది తీయగా కనపడుతూ ఉన్నది. ఒక జగన్మోహన్ రెడ్డికే పాపం ఎవరో వేపపూత ఎక్కువ వేసి పెట్టినట్టున్నారు, అంత చేదుగానే తగులుతున్నది. ఆయనకి పాపం నిరాశ నిస్పృహల్లో జగన్మోహన్ రెడ్డి కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఆయన పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఈ నిరాశలో ఉన్న వ్యక్తితోటి మనం సేల్ అయితే మనం సింక్ అవుతామని చెప్పి వాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు పక్కకి జరుగుతూ ఉన్నారు. ఈ పరాభవ నామ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఒక దిక్కుతోచని నావలాగా అటు ఇటు పోతూ ఉన్నది. అంటే రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నా కానీ ఒక కొడుకుగా జగన్మోహన్ రెడ్డి విఫలం చెందాడు అనేది కఠోర వాస్తవం. కొడుకు బాధ్యత ఏంటి అంటే తల్లిని జాగ్రత్తగా చూసుకోవడం, అందులోనూ పెద్ద వయసులో ఉన్న తల్లికి ఆసరాగా ఉండటం అనేది ఏ కొడుకైనా చేయాల్సిన పని. నాకు తెలిసి ఎవరో తాగుబోతులు కొంతమంది ఉంటారు, వాళ్ళు తల్లిని కూడా కొడతారు అని చెప్పి విని దాన్ని వార్తగా రాసుకునే జర్నలిస్టులం మేము. అంటే ఎవడన్నా తల్లిని కొట్టాడు అంటే అంతకన్నా అసలు నీచమైన పని ఉన్నది కాబట్టి దాన్ని వార్తలాగా రాసుకునేవాళ్ళం. అటువంటిది ఇక్కడ కన్న తల్లే నా కొడుకు నన్ను ఈ విధంగా చేస్తున్నాడు అంటే నా మీదే కేసులు వేస్తున్నాడు అని కన్న తల్లి చెప్పటం, నా కన్న తల్లే నన్ను మోసం చేస్తున్నది అని కన్న కొడుకు చెప్పటం, ఈ రెండు కూడా వైపరీత్యాలే. మరి ఇటువంటి సంఘటనకి కేంద్ర బిందువు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఒక్క తల్లే కాదు, తోడపుట్టిన చెల్లెలు అంటే ఎవరైనా ఏ అన్నైనా ప్రాణప్రదంగా చూసుకుంటాడు. అంటే తల్లి తర్వాత తల్లి అంటది అంతటిది చెల్లెలు అంటే. అటువంటి చెల్లెళ్ళు వచ్చి నాకు అసలు ఇటువంటి అన్న పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నానని చెల్లెళ్ళు చెప్పటం అంటే ఒక తుచ్చమైన రాజకీయం కోసం, కేవలం ఒక కడప పార్లమెంటు స్థానంలో తనకి కావాల్సిన ఒక వ్యక్తిని నిలబెట్టి గెలిపించుకోవడం కోసం సొంత బాబాయిని పక్కకి జరుపుకున్నాడు అంటే ఇంకా అంతకన్నా దురదృష్టకరమైన సంఘటన మనకి ఎక్కడా ఉండదు. అటువంటి ఇది ఆ బాబాయ్ కూతురు వచ్చి, అంటే బాబాయ్ కూతురు అంటే చెల్లెలే కదా, అటువంటి చెల్లెలు వచ్చి అన్న ఇంత కేసుని ఇంత నీరు గారుస్తున్నాడని చెప్పి శాపనార్థాలు పెట్టడం చూస్తూ ఉంటే మనం ఏడవలేక నవ్వుతూ చెప్పుకుంటున్నాం తప్ప నిజంగా జగన్మోహన్ రెడ్డి అంటే అతను రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఈజ్ ఎ ఫెయిల్యూర్ క్యాండిడేట్. ఎందుకంటే తల్లి, సొంత చెల్లెలు, బాబాయ్ కూతురు వీళ్ళందరూ కూడా ఆక్షేపిస్తున్నారు నీ క్యారెక్టర్ని అంటే
నీ క్యారెక్టర్ ఎటువంటిదో నువ్వే సరిపోల్చుకో. కనీసం ఇంతమంది ఇన్ని రకాలుగా చెబుతున్నా సిగ్గు కూడా పట్టలేదు. అది ఇక్కడ మెయిన్ ప్రధానమైన సమస్య. సిగ్గన్న పడాలి కదా. అయ్యో తల్లి ఇట్లా అంటున్నది, సొంత చెల్లెలు ఇట్లా అంటుంది, బాబాయ్ కూతురు ఇట్లా అంటున్నది, మనం సిగ్గుపడదాము అన్న అది కూడా లేకుండా నిస్సిగ్గుగా వాళ్ళ మీద కేసులు వేయటం, వాళ్ళ మీద మరి అసలు షర్మిల ఒక మాట చెప్పింది సోషల్ మీడియా పోస్టుల గురించి, ఆ అమ్మాయి పడ్డ బాధ. తల్లి చెప్పింది, నేను బినామీ అని చెప్పి నా కొడుకే నా మీద ప్రచారం చేస్తున్నాడు అని చెప్పి. అంటే ఎవరికో వేరే వాళ్ళకి బినామీ కాదు, నేను నా సొంత కాళ్ళ మీద నేను బతుకుతున్నానని చెప్పి ఒక తల్లి వచ్చి చెప్పటం అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఆలోచించుకో, నీ పరిస్థితి ఏంటి. నీ గురించి ప్రజలందరికీ అర్థమైపోయింది. అందుకనే నిన్ను 151 నుంచి తీసుకొచ్చి 11కి కూర్చోబెట్టారు. 11కి కూర్చోబెట్టిన తర్వాత కూడా నాకు ప్రధాన ప్రతిపక్షం కావాలని చెప్పి అడుగుతూ ఉన్నావు. నీకు ఎందుకు ఇస్తారు? నీకు ఇవ్వరు. నీకు ప్రధాన ప్రతిపక్షం ఇవ్వరు. ఇవ్వము అని కొన్ని వేల మంది కొన్ని లక్షల సార్లు చెప్పినా నీకు అర్థం కాదు. నాకు అదే కావాలంటే అది ఇవ్వరు. ఇంకా ఈ అంటే ఈ వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు చూస్తే మొన్న ఏదో మీటింగ్ పెడితే అందరూ ఎదురుగా వెనక ముందు అందరూ కూడా ఏదో కేసుల్లో ఉన్న వాళ్ళే కనపడుతూ ఉన్నారు. ఏదో కేసులు అంటే ఏదో కచ్చగట్టి ప్రభుత్వం పెట్టేది కాదు. ఒకడు మద్యం వ్యాపారం చేసినోడు, ఒకడు ఆ మద్యానికి టెండర్లో పార్టిసిపేట్ చేసి అందులో డబ్బులు కొట్టేసినవాడు, ఇంకొకడు తిరుపతి లడ్డూలో ఆ నెయ్యిని కల్తీ చేసినవాడు, కెమికల్స్ కలిపినవాడు, అంత ఇదే బ్యాచ్ కనపడుతున్నది. ఒకడు సీఎంని తిట్టినవాడు, ఒకడు మహిళల్ని తిట్టేవాడు, ఒకడు. ఈ బ్యాచ్ అంతా ఎదురుగా పక్కన చుట్టుపక్కల మొత్తం కూర్చొని ఉంటున్నారు. ఈ ఒక్క ఆస్పెక్ట్ తీసి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆ రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు వస్తున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు. చంద్రబాబు నాయుడు చెబుతున్నట్టే పరిశ్రమలన్నీ గ్రౌండ్ అవుతూ ఉన్నాయి. నాకే కాదు, డివి శ్రీనివాస్ గారికి కూడా చాలా స్పష్టంగా తెలుసు. ఏదైనా సరే గవర్నమెంటు అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఆ సంబంధిత పరిశ్రమ గ్రౌండ్ అవుతుందా లేదా అన్న డైలమా ఉంటుంది. దాదాపుగా ఒక 100 కంపెనీలతోటి ఎంఓయూలు చేసుకుంటే 60 కంపెనీలు 60% గ్రౌండ్ అయితే టాప్ అయినట్టు, బాగా అయినట్టు. అటువంటిది ఈ రోజున 90% పరిశ్రమలు గవర్నమెంట్ తోటి ఒప్పందం చేసుకున్న, ఎంఓయూలు చేసుకున్న పరిశ్రమలు 90% గ్రౌండ్ అవుతూ ఉన్నాయి. అంటే ఇట్ ఈస్ నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టం. ఆ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలనని అటు ఇటు కట్ చేసి తీసేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం చాలా. ఇంకొక మెయిన్ ఇదేంటంటే అభివృద్ధి సంగతి పక్కన పెట్టు, వాళ్ళు దే ఆర్ ఎంజాయింగ్ దేర్ ఫ్రీడమ్, స్వేచ్ఛ స్వాతంత్రాలతోటి బతుకుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి టైంలో కరెక్ట్గా పక్కింటి వాడితో మాట్లాడాలన్నా కానీ భయమే, పక్కింటి వాడితోటి మాట్లాడాలన్నా కానీ భయపడి చచ్చిన రోజులు ఉన్నాయి. వ్యాపారులని తీసుకెళ్ళి కొట్టిన రోజులు ఉన్నాయి, కొట్టి వీడియోలు తీసి పెట్టిన రోజులు ఉన్నాయి. కార్యకర్తలు ఎవరో అట్లా పాదయాత్ర చేసుకుంటూ పోతుంటే బట్టలు తీసుకొట్టారు. దళితుల్ని ఊచకోత కోసారు, ఊచకోతే. వాళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేసిన పాపానికి సుబ్రహ్మణ్యం అనే అతన్ని చంపేశారు. ఇద్దరు, ఒక ఆలు మగలు, అన్యోన్య దంపతులు వాళ్ళు. ఆ అన్యోన్య దంపతుల్లో పాపం ఆమెను తీసుకొచ్చి వాళ్ళ పోలీసులు విచారిస్తున్నారు. ఆ మహాస్వాధ్వికి ఆమెకి ఏమీ గుర్తు రావట్లేదట. నాకేం తెలియదు, నాకు గుర్తు లేదు, నేను మర్చిపోయాను అని చెప్తున్నది ఆ తల్లి, మహాతల్లి.
అంటే ఏం మర్చిపోయావు? సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని చంపిన విషయం మర్చిపోయావా? మరిచి పొమ్మని చెప్పారా? ఎవరు చెప్పారు నీకు? అంటే ఒక మనిషిని చంపేసి మర్చిపోవటమేనా? అట్లా ఎట్లా మర్చిపోతావు? ఇది అంటే ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ జగన్మోహన్ రెడ్డి జీవితంలో. అన్నీ ఇటువంటి నేరపూరిత చర్యలే. అతను పుట్టిన దగ్గర నుంచి, అతను హైదరాబాద్ బేగంపేట పబ్లిక్ స్కూల్లో చదువుతున్న దగ్గర నుంచి, వేంపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యే వరకు మొత్తం నేర చరిత్రే. ఆ నేరస్తులతోనే తిరుగుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు నేరస్తులతోటే తిరుగుతూ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ నేరస్తులతో తిరుగుతున్నాడు అంటే అంటారేంటి? ఆయన కూడా చేశాడు కదా, ఆయన కూడా చేశాడు కదా. మరి నేను చెబుతూ ఉంటే మీరు అంటారేంటి? ఆయన కూడా చేశాడు కదండి అనాలి కదా మీరు. అందుకని ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకి మాత్రం ఇట్ ఈస్ ఎ గుడ్ టైం. దాదాపు 10,000 ఉద్యోగాలు భర్తీ చేయటం అంటే అది మామూలు విషయం కాదు. మామూలు సంక్షేమ పథకాలు ఎక్కువ ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చేయటం, నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన చేయటం, పరిశ్రమలు రావటం వల్ల దాంతో పెరుగుతున్న ఉద్యోగాలు, ఇక రకరకాలుగా ఎటు చూసినా కానీ ఆంధ్రప్రదేశ్ కళకళలాడుతూ ఉన్నది, ఎక్సెప్ట్ తాడేపల్లి ప్యాలెస్. Please subscribe to Leo News for more videos.